తెలుసు ఇప్పటికి 11 నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గౌరవనీయులు పెద్దలు మన ఆరాధ్య పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం అందరం గమనించాలా, ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు. నాయకుడు ముందు చూపుతో ముందుకు తీసుకొని పెరిగితే ప్రజలకైతేనే, రైతులకైతేనే, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 11 నెలలుగా ఈ జిల్లాలోనైతేనే, మన పొంగనూరులోనైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది సోదరులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం, అన్నిటికంటే చదువు ముఖ్యం. ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒకవైపు అయితే, మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మన కుటుంబాలకు. ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం. ముఖ్యంగా దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 2.70 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో డబ్బులు వెచ్చించి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా. గవర్నమెంట్ బిల్డింగ్లు ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగ్లకు తరదన్నే విధంగా ఉండాలని సువిశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించారంటే అందరికీ, ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ, అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే చాలా మంది మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు పాల్పంచుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా. ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఇచ్చే ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్న పథకాల్లో మహిళలను చూసే ఆ పథకాలను కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అక్కచెల్లెలకు ఒకటి అడుగుతున్నాం, ఈ కుటుంబాల్లో ఎందరికీ ఉచిత సిలిండర్ వస్తారో ఒకసారి అందరూ చేయొచ్చి చూపించాలని కోరుకుంటున్నాం. చూడండి, చేయలేదమ్మా ఎవరికి ఇక్కడ చూస్తామంటే మనకే అర్థమవుతోంది. ఒక నెలకు మన భర్తలకైతేనే, మనకైతేనే ఖర్చు అవుతున్న డబ్బు కూడా ఈరోజు ప్రభుత్వం భరిస్తా ఉంది. ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో సబ్సిడీ ఇస్తా అంటే మన ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఒకటే చెప్పారు. ఆ రోజు దీపాన్ని తీసుకొని వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో దీపం అనే పథకాన్ని తీసుకొని వచ్చి 25 సంవత్సరాల ముందు మా అక్క చెల్లెల కళ్ళల్లో కట్టెల పొడి యొక్క పొగతో కళ్ళలో నీరు రావకూడదని చెప్పి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు. మరొకసారి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం 2 అని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, సుమారుగా 3,500 రూపాయలు మన మీద పడిన భారాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉందంటే మీ పైన, మీ కుటుంబాల పైన ఎంత భరోసా, నమ్మకం ఉందో ఆయనకు ఒకసారి మీరందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది అక్కజల్లు ఎక్కడున్నారు. గత ప్రభుత్వంలో రాజకీయాలు చూపించి చాలా మందికి పెన్షన్లు ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా అందరినీ సతాయిస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్పి రాబోయే 1-2 నెలల్లోనే సుమారుగా ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రాం తీసుకొని వచ్చి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే విధంగా కూడా సంస్కరణ తీసుకొని వస్తున్నారంటే అది ఎవరి కోసం? కేవలం పేదవాళ్ళ కోసమే. అలాగే ఆ రోజు పార్టీలకు ముడిపెట్టి ఎవరికైతే పెన్షన్లు రాలేదో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు, ఇప్పటికే అడుగుతున్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఎన్నో పథకాలు చెప్పారు. వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా టీవీల్లో ఎక్కడెక్కడ టీ బంకుల్లో చెప్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు, ఈ ప్రభుత్వం ఏది ఇచ్చిందని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు. ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బనాయించి రైతులైతేనేం, కార్మికులైతేనేం, కర్షకులైతేనేం వాళ్ళందరూ ముసులు తగిలి ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు. అతి త్వరలోనే ఎవరైతే ఆడబిడ్డల పథకం ఏదైతే మనం చెప్పామో వాళ్ళందరికీ, మన బిడ్డలందరికీ భరోసా ఇచ్చే విధంగా అతి త్వరలోనే, అదేవిధంగా రైతులకు ఏదైతే మనం చెప్పామో అన్నదాత సుఖీభవ అని చెప్పామో ఆ 2 పథకాలను కూడా మన ప్రభుత్వం వచ్చే రేపు నెలలోనే ఇచ్చేదానికి సిద్ధమైందంటే అది కేవలం మీరందరూ ఆ రోజు ఎన్నికల్లో చూపించిన ప్రేమాభిమానాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ పొంగనూరు నియోజకవర్గ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మనం కష్టపడి మన ఇంట్లో మామిడి పంట పండితే అమ్ముకునే దానికి కూడా కష్టాలు పెట్టి వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చే పరిస్థితి ఆ రోజు తీసుకుని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా ప్రభుత్వం అలాగే కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే ఆ రోజు మన రాష్ట్రంలో మన ఇళ్లలో వచ్చే పాలన భారతదేశం కాదు వేరే దేశాలకు అమ్ముకునే పరిస్థితి అన్ని ఊర్లలో ఉంటే చిత్తూరు జిల్లాలో వాళ్ళు చెప్పిన రేటుగా పాలు అందించే విధంగా వాళ్ళ డైరీలకు ఉండే పరిస్థితి నుంచి మీ అందరి విముక్తి కలిగించే విధంగా ఈ రోజు సుఖ సంతోషాలతో ఎక్కడ కేసులు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉంది. పొంగనూరు నియోజకవర్గాల్లో కక్షలు కార్పణ్యాలు లేని విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తా ఉంది. నుంచి ఒకటి హామీ ఇస్తున్నా, కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన చంద్రబాబు గారి నేతృత్వంలో వచ్చే 4 సంవత్సరాలు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ, అలాగే మీ ప్రేమ అభిమానాలు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఇలాంటి వచ్చారు, వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు చంద్రబాబు గారికి, అంగారి యూనివర్సిటీ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారికి, జిల్లా స్థాయి అధికారికి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ 58 ఎకరాలు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2,70,00,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కలిపి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ పొలిటెక్నికల్ కాలేజ్ ఈ రోజు మనం ఓపెన్ చేయగలుగుతున్నాం. సో ఖచ్చితంగా అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి, అగ్రికల్చర్ గురించి ఒక అవగాహన, టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఈ సెంటర్ 50 కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంగారి యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు, మామూలుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం, అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, వాళ్ళు వేరే ఫీల్డ్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి, యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఫీల్డ్ ట్రైనింగ్ సరిగా ఇవ్వాలి, మీరు దృష్టి పెట్టాలి. నేను ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ వైపుకు వస్తే అగ్రికల్చర్ బాగుంటుంది. ఇది బేసికలీ ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కాదు, మిగతా జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది. పాలిటెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజెస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్కి వస్తున్నారు. ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ పెంచాలి, ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి, ఒకవైపు యూత్ కూడా బేసిక్గా రావాలి. ఈ 3 విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను. సో ఈ అగ్రికల్చర్ కాలేజ్ ద్వారా ఫస్ట్ ఇయర్ లో ఒక 30 స్టూడెంట్, సెకండ్ ఇయర్ ఒక 30 స్టూడెంట్, 60 స్టూడెంట్స్ వరకు బేసిక్లీ ఉపయోగపడుతుంది ఈ ఫెసిలిటీ. ఇంకా కాకుండా సదర్ మండలంలో కూడా ఇది అగ్రికల్చర్ పాలిటెక్నికల్, అక్కడ ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ కూడా కట్టడం జరుగుతుంది. సుమారుగా ఇది కూడా ఒక 3 నుంచి 4 నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ 2
పాలిటెక్నికల్ సైడ్లో పనిచేస్తే చుట్టుపక్కల స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది, రైతులు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీ చూస్తే ఒక 10 నుంచి 15 ఎకరాలు కూడా స్టూడెంట్స్ కోసం, పిల్లల కోసం తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడికి రావచ్చు, వాళ్ళు కూడా బేసిక్లీ మంచి ఫెసిలిటీ తయారవుతుంది. ఇది సభ నుంచి ప్రోత్సహిస్తున్నాము. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చారు. ఏమేమి పార్క్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇది త్వరగా కంప్లీట్ చేయగలిగితే ప్రజాకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. ప్రజాకి బేసిక్లీ ఒక ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతే అభివృద్ధి జరుగుతుంది. సో ఈ ఆదేశం పరంగా అటువంటి పార్క్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నది పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ అటువంటి ఫెసిలిటీ జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. నేను చంద్రబాబు గారు కూడా వాళ్ళు సహకారం ఇచ్చారు, వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.